వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. బాలీవుడ్లో కొత్త శకం ప్రారంభమైంది. ఇంకోటి చాలా పోస్టులు వస్తున్నాయి. అదంతా పక్కన పెడితే దురంధర్ అనేటువంటి సినిమా ఫస్ట్ పార్ట్ గురించి మాట్లాడదు, ఎందుకంటే చూసాం కాబట్టి. ఫస్ట్ పార్ట్ చూసిన తర్వాత పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆ సిమిలర్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఒరిజినల్ స్టోరీ నుంచే తీసుకున్నారు కాబట్టి దానికి తగ్గట్టుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇంకేముంది ఇలా జరిగింది, అందులో నా గురించే చెప్పారు అంటూ కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళు కూడా చెప్పుకుంటూ వచ్చారు. సరే అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం దాదాపుగా 1300-1400 కోట్లు వసూలు చేసినటువంటి సినిమా, బ్లాక్ బస్టర్ దురంధర్ అనేటువంటి పేరు మర్చిపోరు ఎవరు ఇంకా. అంటే ఒక ఇండియన్ స్పై పాకిస్తాన్కి వెళ్ళి ఇన్ఫిల్ట్రేట్ అయ్యి అక్కడ స్థితిని ఎలా మార్చాడు, ముఖ్యంగా ఆ లియారీ అనేటువంటి ప్రాంతంలో ఎలా మార్చాడు ఏంటి అనేది క్లుప్తంగా స్టోరీ. భారతదేశం నుంచి కూడా స్పైలు ఎలా వెళ్తారు, ఏం చేస్తారు అనేటువంటి దానికి ఫస్ట్ పార్ట్లో ఆల్రెడీ చూసాం. సెకండ్ పార్ట్ నేను ఇంకా చూడలేదండి, బట్ రివ్యూస్ కానీ బయట జరుగుతున్నటువంటి డిస్కషన్ కానీ చూడాలన్న ఉత్సుకత ఉంది, కానీ కొంచెం సమయం దొరక్క చూడలేదు. చూస్తాను డెఫినెట్గా, దాని మీద ఒకరోజు మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు ఈ దురంధర్ సినిమా ఏం చేస్తోంది అంటే, బాక్స్ ఆఫీస్ వసూళ్ళు అనేది పక్కన పెట్టండి, ఆ లెక్కలు క్యాలిక్యులేషన్స్ పక్కన పెడితే 4 గంటల నిడివి ఓవరాల్గా ఒక సినిమా 4 గంటల పాటు ఏకబిగిన కుర్చీలో అలా కూర్చోబెట్టి అనేక భావోద్వేగాలు రగిలిస్తోంది అనుకుంటే ఎస్, నిజంగా అదే జరుగుతోంది ఒక పక్కన. కానీ పాకిస్తాన్ దగ్గరికి వచ్చేసరికి పాకిస్తాన్లో పరిస్థితి ఏంటంటే, దురంధర్ 2 వచ్చిన తర్వాత ఇది మాది కాదు, మాకు సంబంధం లేదు అంటే రాజకీయ నాయకులు కొంతమంది స్టేట్మెంట్లు ఇవ్వడం ఒక ఎత్తు అయితే, పబ్లిక్తో కలిసి లియారీ ప్రాంతంలో పబ్లిక్తో కలిసి పోలీసులు ఒక స్పెషల్ డ్రైవ్లే చేస్తున్నారు. నడి రోడ్డు మీద ప్రతి ఒక్కళ్ళని ఆపి తనిఖీలు చేస్తున్నారు. ఎందుకు అంటే హంజాని పట్టుకోవడానికి. హంజాన్ ఇంకా ఉన్నాడా, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవడున్నాడు, అసలు పాకిస్తాన్ వాడు ఉన్నాడా, లేదా ఇండియా నుంచి వచ్చిన స్పైలు ఇంకెంతమంది ఉన్నారు అంటూ దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా హల్చల్ చేస్తున్నాయి. అంటే ఎంత అభద్రతా భావంలో గెలిపారు, ఒకసారి వీడియో చూడండి. कौन हो? क्या काम करते हो या फिर क्या करते हो? चले बाबा जी सो जाए, किसी को पुलिस परेशान नहीं करेगी। आपको बताओ, చూసారుగా, లియారీ ప్రాంతంలో రోడ్డు పక్కన పడుకున్నటువంటి ఒక పాకిస్తాన్ పౌరుని సైతం లేపి ఐడి కార్డులన్నీ చెక్ చేసి అగ్గిపెట్టి కూడా అందులో ఏమైనా పెట్టాడేమో అని చెప్పి అంత అభద్రతలో బతుకుతున్నారు. అయ్యే, స్పైల్ అంటే కేవలం పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి వాళ్ళు వీళ్ళే ఉంటారా? భారతీయులకి లేదా? వాళ్ళు వెళ్ళలేరా? వాళ్ళు ఎక్కడి నుంచి ఏం చేయలేరా? అజిత్ దోవల్ జాతీయ భద్రతా సలహాదారు 7 సంవత్సరాలు పాకిస్తాన్లో ఉన్నాడు, పేరు మార్చుకొని. పట్టుకోగలిగారా? లేదు. ఐఎస్ఐ కనీసం ఆయన నీడను కూడా టచ్ చేయలేకపోయింది. అంటే వాళ్ళు అలా ఉన్నారు. అఫ్కోర్స్ పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి స్పైలు మనకి ఏదంటారు, మనకి స్కీమ్లు వేసి హనీ ట్రాప్స్ చేసి దీంతో కొంతమందిని పట్టుకుంటారు. మన వాళ్ళు దొరికిపోతూ ఉంటారు. అంటే మన వాళ్ళు చాలా చాకచక్యంగా పనిచేస్తున్నారని. అక్కడక్కడ మేబీ ఆర్ మే నాట్ బీ 1 or 2 ఫ్లాస్ ఉండొచ్చు, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్లో కావచ్చు, లేదు అంటే వచ్చిన ఇన్ఫర్మేషన్ని అంటే బేసిక్గా కొంతమంది రాజకీయ నాయకులు దాని మీదే ఉంటారు కాబట్టి సొమ్ములు తిని భారతదేశంలోకి టెర్రరిస్టులను ఆహ్వానించి ఇవన్నీ చేసి ఉండొచ్చు. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా అనేక మంది ఆర్మీలో పనిచేసినటువంటి వాళ్ళే, ఇంటెలిజెన్స్లో పనిచేసిన వాళ్ళే ఈ మధ్యకాలంలో బయట చెప్తున్నారు. కాబట్టి భారతదేశంలో స్పైలు లేరా అంటే డెఫినెట్గా ఉన్నారు, 100% ఉన్నారు. లేకుండా ఎవ్వరు ఉండరు. స్పై సామ్రాజ్యం అనేటువంటిది అలా ఉంటుంది. ఇజ్రాయెల్ మొసాద్ వాళ్ళు ఉండొచ్చు, అమెరికా సిఐఏ వాళ్ళు ఉండొచ్చు, తర్వాత MI6 లండన్కి సంబంధించి బ్రిటన్కి సంబంధించినటువంటి MI6 గూఢచారులు ఉండొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఈ గూఢచర్య ఏజెన్సీలకు సంబంధించి మిత్రులు శత్రువులు కూడా ఉంటారు, మిత్రదేశాలు శత్రుదేశాలు కూడా. సో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. సో దురంధర్ 2 వచ్చిన తర్వాత జరుగుతుంది ఏంటంటే, పాకిస్తాన్లో జల్లెడ పట్టడం జరుగుతోంది. ఎవరున్నారు, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎంబసీ మీద కూడా ఆఖరికి ఒక కన్నేసి ఉంచారంటే ఏం చెప్పాలి పాకిస్తాన్లో ఉన్న ఇండియన్ ఎంబసీ.
హై కమిషనర్ ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏ కాల్ ఎటు వెళ్తోంది, ఇది మానిటరింగ్ కామన్గానే ఉంది. ఇది కాకుండా లోకల్స్తో ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏంటి సంగతి, అక్కడ పనిచేసే వాళ్ళు ఎవరు, ఇవి కూడా వాళ్ళ సర్వేలెన్స్లోకి వెళ్ళాలి. వాళ్ళు ఖచ్చితంగా ఏదో జరుగుతోంది ఇక్కడ తెలుసుకోవాలి అని. అక్కడ ఏం చేసి వచ్చాడు, అలాగే డిమానిటైజేషన్ టైంలో ఏ విధంగా దావుద్ ఇబ్రహీంకి సంబంధించినటువంటి 60,000 కోట్ల రూపాయల పైచీలకు సొమ్ము ఆగిపోయింది, 1,500 నోట్లు, అన్నిటికీ కూడా. సో చాలా డీటెయిల్డ్గా అంటారు, ఇందులో ఎవరి ప్రమేయం లేదు, ఎవరు చెప్పలేదు అని. బట్ డెఫినెట్గా డిస్కషన్స్ తర్వాత ఏమేం జరిగింది అనేది ప్రతి ఒక్కరిని కనుక్కొని దాని నుంచి ట్రూ ఈవెంట్సే బయట పెట్టారు మొత్తం అంతా కూడా. సో ఈ హంజా అనేటువంటి వ్యక్తి ఎక్కడుంటాడు, ఏం చేశాడో, అతను ఎలా ట్రైన్ చేశారో, అందులో ఉన్నవాళ్ళు ఎవరు అంటే చాలా క్లియర్గా పాకిస్తాన్ ఏం చేసింది ఇండియాలో, దాన్ని ఎలా అరికట్టడానికి అక్కడ ఉన్నాడు అని చెప్పని. అండ్ అది ఆన్గోయింగ్ స్టోరీ. నిన్న మొన్నటి వరకు జరిగినటువంటి దాన్ని చూపించుకుంటూ వచ్చారు. మరి పార్ట్ 3 ఉందో లేదో తెలియదు, కానీ పార్ట్ 2 మాత్రం పాకిస్తాన్లో ప్రకంపనలే ఒక రకంగా. పార్ట్ 1 వచ్చినప్పుడు పాకిస్తాన్లో కూడా చాలా సంబరాలు చేసుకున్నారు, భలే ఉంది సినిమా, చాలా బాగుంది ఇది అని చెప్పని అనుకున్నారు. బట్ పార్ట్ 2 వచ్చిన తర్వాత ఒక నెత్తుటి చుక్క లేదు మొహం మీద, నెత్తుటి చుక్క లేదు, పాలిపోయి ఇంత జరిగిందని ఇప్పుడు బయట పెట్టారా. ఒక రకంగా చెప్పాలంటే దురంధర్ సినిమా తీయకూడదు, పర్సనల్ ఒపీనియన్ అండి. ఎందుకంటే కొన్ని స్పై సీక్రెట్స్కి సంబంధించి కొన్ని తెలియకుండా ఉంచుతారు. ఆ తెలియకుండా ఉంచాల్సిన దాంట్లో ఇది కూడా ఒకటేమో అనేటువంటిది నా భావన. బట్ జరుగుతున్నటువంటి ప్రాపగాండా, జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, వీటి నేపథ్యంలో డెఫినెట్గా ఇది ఈ టైంలో ఇది అవసరం ఖచ్చితంగా. ఇప్పుడు చెప్పకపోతే ఎప్పటికీ చెప్పడానికి కుదరదు. ఎందుకంటే మన చరిత్ర ఏంటి అనేది మనకే పూర్తిగా తెలియదు. మనం చదువుతున్నటువంటిది ఎవడో రాసిచ్చినటువంటి చరిత్ర. బికాస్ మనకున్నటువంటి అస్తిత్వం, మన చరిత్రని తగలబెట్టేశారు నలంద యూనివర్సిటీ. ఎన్నో 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 రహస్యాలు మరుగు నుండిపోయాయి. మనది అనేటువంటి అస్తిత్వాన్ని, మనది కాదు ఇది మాది అని చెప్పి దొంగిలించుకుపోయారు. సో అలాంటప్పుడు ఇలాంటి సినిమాలు రావడంలో తప్పే లేదని కూడా అంటాను 100%. స్పై సీక్రెట్స్ అనేటువంటివి ఎలా ఉంటాయని పబ్లిక్కి చెప్పడం అనేది ఒక రకంగా ఇష్టం లేకపోయినప్పటికీ, బట్ డెఫినెట్గా రావాలి, ఇలాంటివి ఇంకా ఉండాలి, ఏమేమి జరుగుతున్నాయి అనేటువంటిది చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవ్వాలి, ప్రజలకి తెలియాలి, మనం ఏంటి అనేది తెలియాలి అన్నటువంటి ఉద్దేశంతో అయితే డెఫినెట్గా ఇలాంటి సినిమాలు రావచ్చు. ఎనీవే, పాపం పాకిస్తాన్ దురంధర్ 2ని చూసి మొత్తం వణుకుతోంది. లారీ ప్రాంతమే కాదు, మిగతా అన్ని ఏరియాల్లో కూడా ఏమవుతుంది అనేది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ అందరికీ తెలిసిందే, ఏం జరిగింది, ఎంత అటాక్ మోడ్లోకి భారతదేశం వెళ్ళింది, ఏం చెయ్యగలదో నిరూపించింది. అలాంటిది ఇంకోసారి భారత్ జోలికి వస్తే ఏం జరుగుతుంది, అవసరమైతే వాళ్ళు ఏం చేస్తారు, ఎంత దాకా తెగిస్తారు అనేటువంటిది మేబీ దురంధర్ 2 కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ మనకు నిరూపిస్తాయి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.